నమస్కారం అండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. సో, ఇక్కడ ఉచిత వాస్తుని వినియోగించడం కోసం నేను గూడా వచ్చాను. సో, యూట్యూబ్‌లో స్వామీజీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. సో, చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను ఒకసారి స్వామీజీని కలవాలి, ఒకసారి ఉచిత సలహా తీసుకోవాలి, నేను గూడా ఉపయోగించుకోవాలని వచ్చాను. సో, వచ్చేటప్పుడు నేను ఇంత దూరం వస్తున్నాను, ఇక్కడ బాగా చూస్తారో లేదో అని డౌట్‌గా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్‌గా చెప్పటం, ఓపికగా చెప్పడం నేను చూశానండి, గమనించాను. అది బాగా చెప్తున్నారు ఇక్కడ ఉచిత వాస్తుకి. సో, అదే విధంగా ఇక్కడ నిత్య అన్నదానం గూడా జరుగుతుంది. అది గూడా గొప్ప విషయం అండి. సో, అదే విధంగా స్వామీజీ వారు అందరూ పేదవారు బాగుపడాలనే ఆశయంతో ఉన్నారు. అదొకటి గమనించాను. సో, పేదవారు గూడా వినియోగించుకొని వాస్తు సలహాలు తీసుకొని బాగుపడాలని ఇక్కడికొచ్చి అందరూ ఉచిత వాస్తుని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యారంటీగా మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరుగుద్దని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలనండి. స్వామీజీ వారు ఈ వయసులో కూడా చాలా చక్కగా టైం తీసుకొని పేషెన్స్‌తో బాగా చెప్తున్నారండి. ఏదో వచ్చారు గదా! ఇంతమంది ఉన్నారు గదా! ఏదో పైపైన చెబుదాం అనేది నేను గమనించలేదండి. బాగా స్పష్టంగా కూర్చొని చెప్తున్నారు ఓపికతో. సో, అందరూ వచ్చి ఇక్కడ ఉచిత సలహాలను వినియోగించుకొని బాగుపడాలని, స్వామివారి ఆశయాన్ని నెరవేర్చాలని నేను కోరుకుంటున్నానండి. థాంక్ యూ.